ఇద్దరు ప్రిన్సిపల్స్ మధ్య విభేదాలతో విద్యార్థులు రోడ్డెక్కిన ఘటన సంగారెడ్డి జిల్లా ఆందోళ్ కేజీబీవీ పాఠశాల ముందు చోటు చేసుకుంది. దీంతో విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి కన్నీరు పెట్టుకున్నారు. వట్టిపల్లి కేజీబీవీ పాఠశాలకు భవన సదుపాయం లేకపోవడంతో ఆందోళ్ కేజీబీవీలోనే వట్టిపల్లి విద్యార్థులకు తరగతి గదులను ఏర్పాటు చేసి పాఠాలు బోధిస్తున్నారు. ఆందోళ్ ప్రిన్సిపల్, వట్టిపల్లి ప్రిన్సిపల్ మధ్య గత కొద్ది రోజులుగా కోల్డ్ వార్ నడుస్తుంది. ఇద్దరి మధ్య కలుపుగోలుతనం లేకపోవడంతో ఆందోళ్ ప్రిన్సిపల్ జ్యోతి వట్టిపల్లి విద్యార్థులకు సదుపాయాలు ఇవ్వకుండా చిన్న చూపు చూస్తుందంటూ విద్యార్థులు బోరుమన్నారు. వట్టిపల్లి కేజీబీవీ విద్యార్థులను ఆందోళ్ ప్రిన్సిపల్ జ్యోతి ఇంటికి పంపిస్తానని గతంలో అన్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం వట్టిపల్లి విద్యార్థులను ఆందోళ్ ప్రిన్సిపల్ జ్యోతి పాఠశాల నుండి బయటకు గెంటేయడంతో సుమారు 150 మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి బోరున విలపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకి న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులు ప్రిన్సిపల్తో మాట్లాడి విద్యార్థులకు నచ్చచెప్పి పాఠశాలలోనికి పంపారు. పాఠశాల వద్ద విద్యార్థినిల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళ్ విద్యార్థినిలకు ఒక న్యాయం, వట్టిపల్లి విద్యార్థులకు మరొక న్యాయమా అంటూ ప్రిన్సిపాల్లను విద్యార్థినిల తల్లిదండ్రులు నిలదీశారు. ఆందోళ్ ఎంఈఓ కృష్ణ కల్పించుకొని త్వరలో వట్టిపల్లి కేజీబీవీ పాఠశాలకు నూతన భవనం ఏర్పాటవుతుందని, ఈ భవనం ప్రారంభమైతే విద్యార్థుల సౌకర్యాలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని ఎంఈఓ కృష్ణ తెలిపారు. ఆందోళ్ కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థినులు రోడ్డుపై ధర్నా చేసి విషయాన్ని తెలుసుకున్న ఆర్డీఓ రమేష్ బాబు కలెక్టర్ ఆదేశాలతో పాఠశాలను సందర్శించారు. విద్యార్థినిల ధర్నా, ఇద్దరు ప్రిన్సిపల్ మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ పై విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడి హాస్టల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. వట్టిపల్లి కేజీబీవీ పాఠశాలకు భవన సదుపాయం లేకపోవడంతో ఆందోళ్ కేజీబీవీ పాఠశాలలో తమకు విద్యను బోధిస్తున్నారని, ఒకే రూమ్లో తమకు వసతి సదుపాయాన్ని కల్పించారని విద్యార్థినులు ఆర్డీఓ రమేష్ బాబుకు తెలిపారు. అనంతరం ఇద్దరు ప్రిన్సిపాల్లను తమ మధ్య ఉన్న విభేదాలపై ఆరా తీశారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పనివని ప్రిన్సిపల్స్ జ్యోతి, పరమేశ్వర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన భవనం ఏర్పాటయ్యేదాకా అడ్జస్ట్ కావాలని, అంతవరకు ఇద్దరు ప్రిన్సిపల్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నేను 3 సంవత్సరాల నుంచి నా టీచర్తో, పేరెంట్స్ తో, టీచర్స్ తో ఈమె ఒక్కటి అక్కడ స్టోర్ రూమ్ లో కూడా అక్కడ కూర్చొని మళ్ళీ పంపించిన వట్టిపల్లి పేరెంట్స్ పిల్లలతో పాటు వట్టిపల్లి పిల్లలందరూ డైనింగ్ హాల్ ఉంటారు. క్లాస్ ఇక్కడే ఇక్కడే అంటారు. అందరం ఇక్కడే ఉంటాం. కలిసి ఉంటాం సార్, కలిసి ఉంటాం. పెట్టెలు, బట్టలు, వాళ్ళు ఉండు, పండుడు, చదువులు 160 మంది. వెళ్ళిపోతున్నావా? ఎందుకు? ఎందుకోసం? ఎందులో చదువుతున్నావు? నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా తల్లి? ఎందులో చదువుతున్నావు అమ్మా తల్లి? ఎందులో చదువుతున్నావు? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎన్ని డేస్ మేడం? ఇప్పుడు ఎన్ని డేస్ సమస్య?
ఫుడ్ విషయంలో మొన్న టిఫిన్ పెట్టారంట పిల్లలకి పట్టుపల్లి పిల్లలకి ఆ పిల్లలే మాకు ఇప్పుడు ప్లస్ కూడా సమస్యనే కదా అక్క. వాళ్ళు వండుకోవడం ఎక్కడ వండుకోరు. ఫుడ్ అయితే గవర్నమెంట్ నుంచే వస్తుంది కదా, వాళ్ళు టీచర్స్ పెడతలేరు కదా. ఆయమ్మలు కూడా సరిగ్గా లేరు. పెడితే అందరు పిల్లల్ని కరెక్ట్ చూడాలి. ఈ పిల్లని ఆ పిల్లని, ఆ పిల్లని ఈ పిల్లని. పిల్లల కోసం రోజులు బాగా చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళని స్కూల్ వచ్చి ఇప్పుడు కాలమ్మా వాళ్ళకి చెప్పిన మీరు ఏం మాట్లాడతారో మాకు తెలియాలి చేస్తారు. ఇక మళ్ళీ పిల్లలని లేదు ఏం లేదు అందరూ మంచిగా మనుషులు రారా